హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మేము భీమవరంలో ఉన్నాము. మా ఊళ్ళమ్మ జాతరకైతే వచ్చేసామన్నమాట. సో ఇక్కడైతే డెకరేషన్ అద్దరు కొట్టేశారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో అంటే మేము ఒకవేళ దర్శనానికి ఎక్కువ మంది ఉంటే జాతర చూద్దాం అనుకున్నాం. సో తక్కువ మందే ఉన్నారు కాబట్టి వెళ్ళిపోదామని అయితే అనుకున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ చెప్పులు అనేది ఒక దగ్గర అయితే ఇప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇంకా మా ఊళ్ళమ్మ అంటే లోపలైతే తీయలేను కాబట్టి తీయొద్దు అని చెప్పారు కాబట్టి ఇంకా తీయలేదు. కానీ చాలా నిండుగా ఉంటుంది. ఎవరైనా చూడకపోతే అస్సలు మిస్ కాకండి, వచ్చి చూసేయండి. ఏదో ఒక ఇయర్లో నార్మల్ డేస్లోనైనా వచ్చి చూడండి. మా వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయ తీసుకుందామా అని చెప్పి డిస్కషన్ పెట్టారనమాట. అందరు వెళ్ళిపోతున్నారు గైస్, మేమే ఇంకా లాస్ట్ వస్తామని చెప్తే ఇక ఫాస్ట్గా వచ్చి ఇంకా కొబ్బరికాయ ఒక దగ్గర అయితే తీసుకున్నాను అనమాట. బయటకు వెళ్ళలేదు, లోపల నుంచే తీసేసుకొని ఇంకా వెళ్ళి ఇప్పుడు స్టార్ట్ అయ్యారు గైస్. మేము ఫస్ట్ వచ్చాము, అందరు మాకంటే ముందు కూడా వెళ్ళిపోయారు గైస్. ఇప్పుడు ఏం చేస్తాం, అందరు హాయ్ చెప్పమంటే మా పెద్దమ్మ ఒకటే చెప్పింది, ఇంకెవరు చెప్పలేదు. అండ్ ఇక్కడైతే డెకరేషన్ చాలా బాగుంది. మేము దర్శనం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు అంతా తిరుగుదామని అయితే అనుకుంటున్నాము. ఇప్పుడు అంతా తిరిగేసి మాకు నచ్చినవి కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మేము అటు వెళ్ళాము. జస్ట్ లైటింగ్ ఒకటే ఉందంట అని చెప్పి చూడడానికి వెళ్ళాము. ఇది వచ్చేసి ఆ లైటింగ్ దీనికోసమే అనమాట. ఇటు నుంచి వెళ్ళిపోవడమే, అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళాలన్నమాట. జస్ట్ ఈ లైటింగ్ కోసం మాత్రమే మేమైతే వచ్చింది ఇక్కడికి. సో మళ్ళీ బ్యాక్ రివర్స్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. కొన్ని నచ్చినవి మాత్రం తీసుకున్నాను. సో ఇక్కడ వెనకాల 2 ఉన్నారు, ముందర 2 ఉన్నారు. నేను, మా మమ్మీ, మా తమ్ముడు మాత్రం మధ్యలో ఉన్నాం. ఒక్కొక్క సైడ్కి వెళ్ళిపోతున్నారు కలిసి. ఏం చెప్తాం చెప్పండి వీళ్ళకి. సో అందరూ ఒక దగ్గరికి రండి అని చెప్తే ఇంకా వస్తారు. దాని తర్వాత ఇక్కడైతే డ్యాన్స్ చేస్తున్నాను. మేమంతా అంటే చూడలేదు, జస్ట్ బయట నుంచి కనిపిస్తే మీరు చూస్తారని వీడియో తీసానంటే. అండ్ కంపల్సరీ విజిట్ అవ్వండి గైస్ ఇక్కడికి. నాకైతే చాలా నచ్చింది. ఎంతవరకు ఇక్కడ విజిట్ కాలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇక్కడైతే యాక్చువల్గా ఇంకా చాలా ఎక్కువ గల్లీలో పెట్టేటోళ్ళంట షాప్స్ అవన్నీ. ఇక్కడ చాలా తక్కువ ఉందంట, అప్పుడు ఇంకెలా ఉండేదో. సో ఇక్కడైతే పట్టీలు అయితే అమ్ముతున్నారనమాట. సో చాలా చీప్గా కూడా ఉన్నాయన్నమాట అన్నీ. కాబట్టి మేము నచ్చినవి తీసుకో మమ్మీ అని అంటే నేను మా అక్క ఇవైతే తీసుకున్నాం అనమాట. మీకు డౌట్ రావచ్చు కాళ్ళకేనా అని. కాళ్ళకే కలిసి నాకు డౌట్ వచ్చింది ఫస్ట్. దాని తర్వాత ఇక్కడైతే స్పెక్స్ అంతా అయిపోయింది. స్పెక్స్ తీసేసుకుందామని చెప్పి నాకు స్పెక్స్ తీసుకుందాము అని చెప్పి బ్లూ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. నాకు చాలా నచ్చింది. మీకు ఎలాగుందో కామెంట్ చేసేయండి. అండ్ మా మమ్మీకి అందరికీ అడిగితే బాగుంది అని చెప్పినారు. అండ్ నడుచుకుంటూ వెళ్తాను అనమాట. గోలీ సోడా తాగుదామని చెప్పి మేము ఫస్టే అనుకున్నాం. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే తాగుతున్నాము అనమాట. సో కొంతమందికి షుగర్, కొంతమందికి సాల్ట్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో గైస్, నాకు చాలా స్వీట్ అంటేనే ఇష్టం. నో సాల్ట్, అసలు సాల్ట్ ప్రిఫర్ చేయను కాబట్టి నేను స్వీట్ అయితే తీసేసుకున్నాను అనమాట. గోలీ సోడా నేను చాలా అంటే అవ్వక అసలు నేను, ఎందుకంటే యాక్చువల్గా మీ ఏరియాలో గోలీ సోడా ఎంత అనేది మీకు కామెంట్ చేసేయండి. నేను హైదరాబాద్లో మాత్రం 30-40 మధ్యలో ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఓన్లీ 12 రూపీస్ గైస్. ఐఎమ్ వెరీ షాక్డ్. 12 రూపీసా అని చెప్పి నేను చాలా షాక్ అయ్యాను. ఇంకా హైదరాబాద్ ప్రైస్ చెప్తే కూడా వాళ్ళు షాక్ అయ్యారు. సో అందరూ తాగేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి బజ్జీ మిక్స్చర్ కావాలంటే అక్కడికి కూడా వెళ్తున్నాం అనమాట. సో స్పెట్స్ చూసి మా వాళ్ళు అంటున్నాను, అసలు నువ్వు ఉన్న జాతరకు వచ్చినట్టు మేము ఎవ్వరం లేము అని చెప్పి అంటున్నాను అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.